హెల్లో మామ. మోంతా తుఫాన్ అని చెప్పేసి మొత్తం రాడ్డేశారుగా. బట్ ఇక్కడైతే ఏం లేదనమాట. సో, ఈరోజైతే లాస్ట్ డే. రేపు నుంచి కాలేజెస్ ఉన్నాయని అలా చిల్ అవ్వడానికైతే స్టార్ట్ అయిపోయాం మామ. ఇంతలో చూస్తే కాకినాడ ఔట్‌స్కట్స్‌కొచ్చేసరికి వర్షం అయితే స్టార్ట్ అయిపోయిందనమాట. ఇది చూడండి మామ, మోంతా తుఫాన్ అన్నానో లేదో ఇప్పుడైతే మాకు మోత మోయించేసేలా ఉందనమాట వర్షం. బట్ మనం అయితే చాలా దూరం వస్తాం కాబట్టి ఆగేదే లేదింకా. ఓరి నాయనో! ఓరమ్మో! ఈ వర్షం ఏంట్రా బాబు! వెళ్ళే కొద్దీ పెరుగుతుంది గానీ తగ్గుతలేదు. ఇంతకీ నేను ఎక్కడికెళ్తున్నానో మీకు చెప్పలేదు కదా! సో, మేము కలిసి స్వప్న ధాబాకైతే వెళ్తున్నాం అనమాట. కొంచెం చిల్ అవ్వడానికి. లాంగ్ డ్రైవ్ అయితే అయ్యుంటది. బట్ ఫుడ్ కూడా తిందాం అని చెప్పేసి స్టార్ట్ అయిపోయాం. సో, ఫైనల్‌గా స్వప్న ధాబాకైతే వచ్చేసాం మామ. ఇది ఎక్కడో కాదు, పిఠాపురం హైవే మీద అయితే ఉంటదనమాట. సో, మేమైతే ఫుల్‌గా తడిచిపోయాం మామ. మొత్తం బండి వర్షం మొత్తం వచ్చింది కదా అని చెప్పేసి ఇంకా స్వప్న ధాబా దగ్గర అయితే ఆపాననమాట. ఇంకిక్కడ కూర్చొని అయితే మెనూ అయితే చెప్పేసాం మేమైతే. సో, నా అవతారం చూస్తే పిచ్చోల్లా ఉన్నాను కదా! ఏం కంగారు పడకండి, నెక్స్ట్ వీడియోలో అయితే ఇయంతా తీసేస్తాను. సో, మా స్వప్న ధాబా అయితే ఇలా ఉంటదనమాట. సో, ఔటర్స్ కూర్చోచ్చు, లోపల కూర్చోచ్చనమాట. మేము వర్షం వస్తుందని చెప్పేసి లోపలైతే కూర్చున్నాం. సో, మెనూ కార్డ్ అయితే ఇదే మామ. ఫుడ్ అయితే చాలా బావుంటది. మీకు ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే పాజ్ చేసి చూడండి. సో, ఫస్ట్ వచ్చి బాబాయ్ అయితే చికెన్ లాలీపాప్ స్టార్టర్ అయితే తీసుకొస్తాడనమాట. సో, ఇప్పుడు దీని టేస్ట్ ఎలాగుందో చూద్దాం రండి. 240 రూపీస్ అయితే దీనికైతే స్పెండ్ చేసాం అనమాట. టేస్ట్ పరంగా అయితే పర్లేదు మామ, బానే ఉంది. ఎక్స్‌పెక్ట్ చేసినంత ఏం లేదనమాట. అండ్ నెక్స్ట్ వచ్చేసి రంబా చికెన్ అని చెప్పామనమాట. సో, దీని మీద అయితే ఆమ్లెట్ ఫుల్లేసి వస్తది. బట్ మేమైతే స్ప్లిట్ చేసుకున్నాం మామ. నేనైతే వీడియో తీయడం అయితే మర్చిపోయాను, సారీ. సో, దీని టేస్ట్ కూడా చూసేద్దాం మామ. ఆమ్లెట్ తీసుకుని సో, ఆ చికెన్ పీస్ తీసుకొని తింటే మాత్రం బావుంటదని ఎక్స్‌పెక్ట్ చేశాను. బట్ ఈసారి అయితే టేస్ట్ అయితే అంతేం బాలేదనమాట. అండ్ ఇప్పుడు వచ్చేసి ఎగ్ కీమా అయితే చెప్పాం మామ. ఎందుకంటే నాన్స్ అయితే ములిగిపోయాయనమాట, బటర్ నాన్స్ అయితే. సో, అందుకని ఇప్పుడు ఎగ్ కీమా చెప్పాం. బట్ ఇది వేసుకుని తినడం టేస్ట్ ఎలా ఉంటదో ఏంటో. ఎవడైనా కర్రీలో కార్న్‌ఫ్లోర్ ఏసుకుంటాడా మామ? ఈడేసేసాడు. టేస్ట్ మొత్తం వరస్ట్‌గా ఉంది. మేము తిన్న ఫుడ్‌కి బిల్ అయితే 790 అయింది మామ. అసలు వర్తా కాదో మీరే చెప్పండి. ఇక్కడ తిన్న ఫుడ్‌కి వికారం అయితే మొదలైపోయింది మామ. తొందరగా ఇంటికెళ్ళిపోదాం అనుకున్నాను. ఈ లోపలైతే వర్షం అయితే స్టార్ట్ అయిపోయింది. ఇది ఎక్కడ మాసరా బాబు అనుకుని అయితే ఇక్కడైతే ఆగిపోయాం. ఇంక వర్షమా బొక్క అని చెప్పేసి ఇంక మొత్తానికైతే నేనైతే స్టార్ట్ అయిపోయాం మామ. ఇక్కడ ఈ లోపల చూసుకున్నట్టే మంచిగా ఎంజాయ్ చేసుకుంటూ వెళ్ళాననమాట. సో, ఇక్కడికి వచ్చిన తర్వాత అయితే కాకినాడ ఉగ్గుకైతే వచ్చాం మామ. ఎందుకంటే టీ తాగుదామని చెప్పేసి. ఇక్కడ టీకి పేమెంట్ చేసే లోపల ఇక్కడైతే నాకైతే ఇంట్రెస్టింగ్‌గా ఫోన్ అయితే కనిపించింది మామ. ఇదైతే పాతకాలపు ఫోన్ కదా! నేను టీవీలో చూసేవాడిని. ఇప్పుడైతే లైవ్‌గా అయితే చూస్తున్నాను. నాకు చాలా మంచిగా అనిపించింది మామ. ఇంక మనం చెప్పిన టీ అయితే వచ్చేసిందనమాట. దీని కాస్ట్ వచ్చి 10 రూపీస్. సో, ఇంటికొచ్చేసాను మామ. ఈ లోపల చూస్తేనేమో లైట్ కింద అయితే లోపల ఫాగ్ అయితే పట్టేస్తుంది. నాకైతే అర్థం కాలేదు. కేటీఎం వాడు ఏం ఫ్రీ ఇవ్వడో, డబ్బులు మాత్రం 2,90,000 తీసుకున్నాడు. ఇదేం ఫాగ్ వచ్చేస్తుంది లైట్‌లోనేమో. ఇదేం బిల్ క్వాలిటీ మామ, కేటీఎం మామ ఇలా చేసావేంటి నువ్వు, అసలు నాకు అర్థం కాలేదు. ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి మామ.